మన తర్వాత రౌండ్ గోల్డెన్ ఆఫర్. సో ఇది గోల్డెన్ ఆఫర్. వాసవి, సుప్రియ కళ్ళన్ని నీ స్కోర్ మీదే ఉన్నాయి. ఈ రౌండ్ లో అయితే సూపర్ గా స్కోర్ పెంచుకోవచ్చు, ఎవరికి కావాల్సినంత స్కోర్. కానీ 80 కాయిన్స్ ఒకేసారి గెలవాలి అంటే మాకు కూడా కొన్ని పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లీడ్ లో ఉంది కాబట్టి వాసవి ఫ్రీగా ఆడేయచ్చు. సెకండ్ లీడ్ కాబట్టి నువ్వు 10 చాలే. సో మీరిద్దరు ఆడాలనుకుంటే 20 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. మేమేం తీసుకోం, జస్ట్ మీరు ఆడతానంటేనే. నేను ఆడను అన్నారు అనుకో, మీ స్కోర్ మీ దగ్గర ఉంటుంది. ఓకే, ఫస్ట్ వాసవి నువ్వు స్టార్ట్ చేసేద్దా. రెడీ వాసవి, కమాన్. 2 బార్స్ బయటికి తీసేస్తే 80 కాయిన్లు వస్తాయి. ఏంటి ఇంత వెయిట్ ఉంది? ఓ నీకు తెలీదా? ఇంత వెయిట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. బరువు ఉంటాయి. మై గాడ్. అరచేతి మీద పెట్టుకో, పైకి లేపు. అసలు ఇవ్వట్లేదు. ఏ వదిలే, మార్క్స్ ఎక్కువనేగా. యాక్చువల్లీ కరెక్టే, వదిలేచ్చు కదా, మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కదా, వదిలేచ్చు కదా అంట. అమ్మో వదిలేస్తా, ట్రై చేస్తా. హ్యాండ్ స్ట్రైట్ పెట్టు, ఫింగర్స్ వంకర పెట్టుకు. తీ. ఇది చాలా కష్టం. చాలా కష్టం కానీ ట్రై చేయొచ్చు, పర్లేదు. ఇట్స్ ఓకే. ఇంపాసిబుల్. యా ఐ విల్ ట్రై. అమ్మో అసలు టచ్ అది ఇంత కూడా కలగట్లేదు. ఏంటండి ఇంత వెయిట్ పెట్టారు? ఇప్పుడు నీకోసం స్పెషల్ గా ఏం పెట్టలేదు, ఎవ్రీ ఎపిసోడ్ లో ఆడేదే సేమ్ వెయిటే. దానికి కొంచెం నించోబెట్టు అసలు, ఫస్ట్ చూద్దాం. లేవట్లేదు అసలు. అంతే, అయిపోయింది. తీసే బయటికి కదా. ఆ చేయి పెడుతోంది, ఈ చేయి పెడుతోంది, కింద పెడుతోంది, పైన పెడుతోంది, బయటికి రావట్లేదు. టైమ్ అప్. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. ఏంటి ఇప్పుడు మరి సుప్రియని ఆడమంటావా వద్దంటావా? ట్రై చేయమంటాను డెఫినెట్లీ. ఫర్ ద ఎక్స్పీరియన్స్, ఓకే, నాట్ ఫర్ ద కాయిన్స్. సో 10 కాయిన్స్ మాకు ఇచ్చేయండి ఫస్ట్. తీసుకోండి. ఓం నమ శివాయ అనుకుంటూ వేసేసి. కష్టమే. ఓ ఎత్తింది తను అట్లీస్ట్. వామ్మో, హ్యాండ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటే వస్తుంది ఈజీగా. అది జారిపోతుంది కదా. అంతే. అలాగే ట్రై చేసే, పెద్దది కూడా దీన్నా వచ్చేస్తుంది ఈజీ. సేమ్ అలాగే హ్యాండ్ మీద ప్లేస్ చేసుకుంటే తీయొచ్చు. నువ్వు ఫింగర్స్ తో దాన్ని తీద్దామంటే రాదు అది. అది ఈవెన్ రావాలి కదా. చాలా వెయిట్ ఉంది ఇది. రావట్లేదు సుప్రియ, కష్టం. కష్టం. 30 కాయిన్స్. అండ్ నెక్స్ట్ లీడ్ లో ఉన్నది నువ్వే హన్ని. ఆడతావా? యా. ఓకే, దెన్ -20 కాయిన్స్. హరిణి కమ్. 20 కాయిన్స్ మాకు ఇచ్చేసావు. ఓకే, సో ఇప్పుడు 80 తీసుకుని వెళ్ళాలని ట్రై చేయి. ట్రై చేసి. కమ్ ఆన్, స్టార్ట్. ఒక్కొక్కళ్ళ మొహాలు ఆశ్చర్యంతో అలా అలా ఆగిపోయాయి నువ్వు ఆ బార్ ఎత్తగానే. మమ్మీ అది కూడా ఎత్తేస్తుంది. అంతే అంతే, వచ్చేసింది. వచ్చేసింది. ఇట్ కేమ్. అసలు శిరీష అయితే మొహం ఎలా అయితే తెలుసా తీయనే. అంతే, అలా ఆగిపోయింది. ఒక నిమిషం లేపుతామా? వీళ్ళిద్దరిని చూసి భయపడింది, ఆడాలా వద్దా అని కదా శిరీష. ఆ గోల్డ్ బార్ కనిపించింది, తను భయపడడం స్టార్ట్ చేసింది. కానీ చాలా ఈజీగా తీసేసావు. 80 కాయిన్స్. సూపర్. శిరీష కంపల్సరీ ఏం లేదు, ఆడతానంటేనే ట్రై చేయొచ్చు. ఆడతాక. ఓకే, -20 కాయిన్స్. ఎందుకు భయపడుతున్నావు?
అక్క చాలా బరువు ఉంటాయి అక్క. అవును బరువైతే ఉంటాయి. మరి ఆడతాను అన్నావు, ఆడతా అక్క, ట్రై చేస్తా. ట్రై చేస్తావా? ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఓకే, ఇప్పుడు హరిణి లాగా తీసేయాలి నువ్వు కూడా. ఓకే అక్క, Come on, ట్రై చేస్తా. start. అంతే వచ్చేసింది చూడు. ఇది కూడా ట్రై చేస్తే తీయచ్చు. వామ్మో. అమ్మో. జస్ట్ బాగా పైకి లేపుకో, కొంచెం సేపు హోల్డ్ చేయి, వచ్చేస్తుంది. ట్రై 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 ట్రై, యూ కెన్ డూ ఇట్. అంత లిఫ్ట్ చేసావంటే వచ్చేస్తుంది ఈజీగా. వచ్చేసింది, అయిపోయింది. బయటికి రాని, బయటికి వచ్చాక సెకండ్ హ్యాండ్ హెల్ప్ తీసుకో. నీ ఇంకో చేయి బరువు కూడా దాని మీద వేస్తే ఎట్లా? అంతే అంతే. ఒక సామెత ఉంటుంది తెలుసా, భయం గల కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. భయం 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 అన్నావు చూడు, 2 తీసేసిన. సాధించావు మొత్తానికి. 80 కాయిన్స్. థాంక్స్ అక్క. సో గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్స్ చూస్తే 240 ఇక్కడ ఇద్దరు, అండ్ శిరీష 210 అండ్ వాసవి 320తో లీడింగ్. థ్యాంక్ యూ.